నేను ఇదే మీ వైఆర్ టీవీ మీడియా ముఖంగా చెప్తున్నా, నేను అమెజాన్ ఇక్కడ 25,000 నుంచి 50,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కేటీఆర్ అనే మాజీ మంత్రి 4 సంవత్సరాలు నిర్విరామంగా రిక్వెస్ట్ చేసిండు వాళ్ళని, మా దగ్గర పెట్టండి, మీకు నమ్మకం కల్పిస్తాం, మీకు భరోసా ఇప్పిస్తాం, మీకు రక్షణగా ఉంటుంది తెలంగాణ అని చెప్పేసి పెట్టించండి. ఇలాంటి ఏం ప్రయత్నాలు లేవు వీళ్ళకాడ. ఉత్తిగా పోతుర్రు. ఆ శ్రీధర్ బాబు ఇటు ఫోటోలు దిగుతుండు, చూస్తుండు, వస్తుండు, అంతే. వీళ్ళు చేసింది ఏం లేదు, మాట్లాడింది ఏం లేదు. అసలు తెలంగాణలో మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి. అసలు తెలంగాణలో పరిపాలన ఉందా అనిపిస్తుంది అట్లా? పరిపాలన అనేది 100% లేదు భయ్యా. ఎందుకు అనంటే ఇవాళ పరిపాలన ప్రవాస ప్రభుత్వం అయిపోయింది మనది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు. ప్రవాస ప్రభుత్వం అంటే ప్రవాస ప్రభుత్వం. ఇక్కడున్న సిఎస్ అమెరికాకు పోయింది, ఇక్కడున్న ముఖ్యమంత్రి అమెరికాకు పోయిండు, ఇక్కడున్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా అమెరికాకు పోయిండు, ఇక్కడున్న ప్రధాన కార్యదర్శులు ఇంకా చాలామంది వెళ్ళిపోయిర్రు. అంటే ఒక మంత్రి వేరే రాష్ట్రానికైనా వేరే దేశానికైనా పోయినప్పుడు ఆయనకు సంబంధించిన బాధ్యతలు ఈ కింద ఉన్న చీఫ్ సెక్రటరీకి కానీ అప్పచెప్పి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది జరుగుతుంది ఎక్కడైనా. కానీ ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది? మొత్తం ప్రభుత్వం అమెరికాకి వెళ్ళిపోయింది. ఎక్కడ? ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ గురుకులాలలో మరణాలు జరుగుతున్నాయి, విద్యాశాఖ మంత్రి లేడు. మరణాలు ఆపాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలంటే డబ్బులు రిలీజ్ చేయాలంటే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉండాలి. అంటే ఎవరు చేయాలి? సిఎస్ లేదు. ఒక కొత్తగా రకంగా ఏమైనా తీసుకున్న నిర్ణయాలంటే ఎవరు లేరు. ఎవరు చేయాలి? నీకు 15 రోజుల నుంచి మీరు ఆడ భాగవతం ఆడుతుర్రు కదా పక్క దేశంలో. ఇక్కడ ప్రభుత్వ పాలన ఎటు పోవాలి? ఎవడు అడగాలి? ఏం జరుగుతుంది తెలంగాణలో? నాకు చెప్పావు, ఏం జరుగుతుంది? ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అద్భుతంగా పరిపాలన కాదన్నా, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రవాస ప్రభుత్వం. అంటే మొన్నటి వరకు మీరు చూసారు కదా, 3rd డిగ్రీ వేయడం మహిళలకు సంబంధించి పోలీసుల లాఠీ చార్జ్ చాలా చోట్ల, వరంగల్ కానీ లేకపోతే జరిగింది. రకరకాలుగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. అసలు ఎక్కడ పడితే అక్కడ అసలు వీళ్ళ ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు, సరిగా లేదు.